జై శ్రీరాధే. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి, ఓ ఆదిదేవ, చైత్రమాస బహుళ పక్షాన వచ్చు ఏకాదశి పేరేమిటి? దాని అధిదేవత ఎవరు? దాని గొప్పతనమేమిటి? దానిని ఎలా ఆచరించాలి? ఈ దయతో నాకు వివరించండి అని ప్రార్థించారు. ఇది విని భగవానుడు, ఓ పాండవ సార్వభౌమ, చైత్ర బహుళ ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. దాని వృత్తాంతాన్ని తెలివి చెప్తాను, సావధానుడివై విను అని భగవానుడు ఈ విధంగా చెప్తున్నారు. చిత్రరథుడనే గంధర్వరాజు వసంతకాలం రాగానే సౌందర్యవంతులైన అప్సరసలతో అడవి వినోదానికి వెళ్ళారు. ఆ అడవి రకరకాల చెట్లతోటి, రంగురంగుల పూలతోటి, మంచి సువాసనలతోటి, కాయలు పండ్లతోటి చూడటానికి ఎంతో అందంగా ఉంది. దానికి తోడు అప్సరసల నృత్యగానాలు ఆ అందం ఇంకా ఇనుముడింపచేసింది. ఆ అడవిలో ఎందరో ఋషులు హోమాలు చేసేవారు, వేద పఠనం చేసేవారు, ధ్యాన నిమగ్నులై ఆశ్రమాల్లో ఉన్నారు. వారిలో మేధావి అనే ఋషివర్యుడి యొక్క సౌందర్యము గంధర్వాంగణలను ఆకర్షించింది. వారిలో మంజుఘోష అనే అతిలోక సౌందర్య రాశి ఆ మేధావి మునిని చూసి మోహించి తనని వశం చేసుకోవటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. కానీ అతనిని సమీపించటానికి క్రోధంతో శపిస్తాడేమోనని భయంతో అల్లంత దూరంగా ఉండి అవయవ శోభను అతనిని ఆకర్షించేటట్టుగా కూర్చొని తుంబుర మీటుతూ మనోరంజకంగా పాడసాగింది. ఇదే అదునుగా కామదేవుడు ఋషివర్యుని ఓడించాలని తన పరాక్రమం చూపించాడు. మేధావి తన తండ్రి చవనుని ఆశ్రమంలో ఉన్నారు. అప్సరస మొల నుండి చిరుగంటలు చేతి గాజులతో కలిపి తాళం వేస్తూ మనోహరంగా ఆడుతూ పాడుతూ అతని ముందు నిలబడింది. తపోభంగం అవటం వలన కన్నులు తెరిచి ఎదురుగా బంగారు బొమ్మలాగా ఉన్న మంజుఘోష కనపడింది. మేధావి ముని యొక్క మనసు చెలించి తపస్సులో బుద్ధి నిలవక ఆమె కోసం తహతహలాడి తొందరపడింది. ఇదే అదునుగా మన్మధుడు పంచేంద్రియాలపై పంచబాణాలను వేశాడు. అంతే, మంజుఘోష మేధావి ఇద్దరు ఒకరి బావుల్లో ఒకరుండారు. మేధావి తన తెలివితేటలను కోల్పోయి తపోధ్యానాలకి స్వస్తి చెప్పి ఆమెతో రోజులు క్షణాల్లాగా గడుపుతున్నారు. స్త్రీ సాంగత్యం ఎంతటి వారినైనా పతనం చేస్తుందని, స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం దైవ విజానాతి అని, స్త్రీ నడవడిని, ఆమె మనస్సుని, మరి పురుషుని అదృష్టాన్ని దేవతలే తెలుసుకోలేరని, ఇలా చాలా కాలం క్రీడించాక అతని తపోశక్తిని, పవిత్రతని హరింపచేసి ఆ తరువాత మంజుఘోష అతన్ని వదిలి తన లోకానికి వెళ్ళటానికి ఆ మునీశ్వరుని దగ్గరకు వచ్చి సెలవిమ్మని అడిగింది. ఇది విని, ఓ సుందరి, నిన్నే కదా వచ్చింది, ఇంకొన్ని రోజులు ఉండిపోవా అని దీనంగా వేడాడు. క్రోధంతో శపిస్తాడేమోనని భయంతో ఇంకొన్నాళ్ళు అతనిని శారీరక సుఖాలతో తేల్చినది. ఒకనాడు తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరింది. అప్పుడు కూడా మేధావి ముందులానే అన్నారు. అప్పుడు ఆమె ఎలాగో ధైర్యం తెచ్చుకొని, ఋషీశ్వర, సంధ్యావందనాదులు పూజాది కార్యక్రమాలు మానేస్తారా? దయతో నాకు సెలవివ్వండి అంది. అప్పుడే మేధావి స్త్రీలంపటుడై ఎన్ని రోజులు గడిపాడో లెక్క వేసుకుంటే 75 సంవత్సరాల 9 నెలల 3 రోజులని గ్రహించి పశ్చాత్తాపంతో పుణ్యానికి బదులు పాపం సంపాదించానని తెలుసుకొని క్రోధంతో మంజుఘోషను, ఓ దుర్మార్గురాలా, నా తపస్సుని అంతమొందించావు, ఓ పాపిని, నీవు పిచాచమైపోమ్మని క్రూరంగా శపించాడు. మంజుఘోష అతని పాదాలపై పడి దయాభిక్ష కోరి పవిత్రునితో సంగమము, శీఘ్ర ఫలదాత, మరి 75 సంవత్సరాలు గడిపాను, కరుణించండి అని ప్రార్థించింది. ముని, ఓ దేవాంగన, నీకు విముక్తి మార్గం చెబుతాను అని చైత్రమాస బహుళపక్ష ఏకాదశిని సర్వపాపాలను పోగొట్టగలది. ఆ రోజు ఎవరు ఉపవాసం ఉంటారో వారు పునర్జన్మ పొందరు అని చెప్పి ఆ ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని సెలవిచ్చారు. తను తండ్రి అయిన చవన మహర్షిని పాదాలపై పడి తన నేరాన్ని చెప్పుకొని నివృత్తి మార్గాన్ని వేడుకున్నారు. చవనుడు తన కుమారుని చూసి, కుమారా, నీవు పాప విమోచన ఏకాదశి నాడు ఉపవాసముండి ఈ పాపము నుండి విముక్తుడువవు అని సెలవించారు. మేధావి చైత్రమాసం రాగానే కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి ద్వాదశి పారణ చేశారు. మంజుఘోష కూడా నిశ్చల చిత్తముతో ఏకాదశి ఉపవాసముండి నియమపాలన చేసి పిచాచత్వం నుండి బయటపడి తన లోకానికి వెళ్ళిపోయింది. భగవానుడు ఈ సృష్టిలో ప్రతి వారి యొక్క మోక్షం కోసము ఈ ఏకాదశి వ్రత ఉపవాసాలని
తెలియజెప్పారు. ఎవరైతే స్త్రీలైనా పురుషులైనా ఏ వర్ణములో వారైనా ఏ ఆశ్రమంలో వారైనా సరే ఇది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి అని భగవానుడి యొక్క నియమము. అలా కాకుండా మన ఇష్టం ప్రకారంగా మనం చేసుకునేటటువంటి వ్రత ఉపవాసాలు చేసుకుంటే ఇహపర లోకాల్లో సుఖము లేదు, శాంతి లేదు. అదే ఏకాదశిని కానీ మనం తప్పకుండా ఆచరించినట్లయితే ఇహపర లోకాల్లో సుఖాన్ని పొందుతాము, తర్వాత భగవద్ధామాన్ని కూడా చేరుకుంటాం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ ఏకాదశిని ఆచరించి ఆ భగవద్ ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీరాధే.